అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుపాటి ఫ్యామిలీ హాజరు కానుంది. ఫిల్మ్ నగర్ స్థల వివాదంపై టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్ ఇవాళ నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చి సామగ్రిని దొంగలించారని ఓనర్ నందకుమార్ 2024 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. దీంతో వారిపై కేసు నమోదైంది. అయితే గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు విచారణకు హాజరు కాలేదు. దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు అల్టిమేటం జారీ చేసింది. దీంతో వారు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుపాటి ఫ్యామిలీ హాజరు కానుంది. ఫిలిం నగర్ స్థల వివాదంపై టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్ ఇవాళ నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఫిలిం నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చి సామగ్రిని దొంగలించారని ఓనర్ నందకుమార్ 2024 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. దీంతో వారిపై కేసు నమోదైంది. అయితే గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు విచారణకు హాజరు కాలేదు. దీంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు అల్టిమేటం జారీ చేసింది. దీంతో వారు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కోర్టుకి నేడు దగ్గుబాటి కుటుంబంలో దగ్గుబాటి వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబు, అభిరామ్ నలుగురు కూడా కోర్టుకి హాజరవ్వాలంటూ కూడా గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది. ఈ రోజు హాజరు కాకపోతే కోర్టు ధిక్కరణ కింద మీపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఈ విషయాన్ని పదే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. 2022లో నవంబర్ 13న జరిగినటువంటి డెక్కన్ కిచెన్ కూల్చివేత పైన ఇప్పటికే బాధితుడు నందకుమార్ కోర్టుని ఆశ్రయించి ఆ లీజ్ అగ్రిమెంట్ ఉండగానే తనకు అగ్రిమెంట్ చేసి మళ్ళీ కావాలని తను ఫోన్ ట్యాపింగ్ ఫామ్ హౌస్ కేసులో అరెస్ట్ అయినటువంటి వెంటనే ఈ నలుగురు కలిసి ఆదివారం నాడు అటు రెవెన్యూ ఇటు పోలీసులతో కలిసి వాళ్ళని మర్జ్ చేసుకుని వాళ్ళతో కుమ్మక్కయ్యి తన డెక్కన్ కిచెన్ ని అక్రమంగా కూల్చేసి దాంట్లో ఉన్నటువంటి సామాన్ని దొంగలింపుకి పాల్పడ్డారు అంటూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి కోర్టుని ఆశ్రయించడము, కోర్టు వీరిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడము, కేసు దర్యాప్తు సాగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారి కూడా అటు పోలీస్ స్టేషన్ కి ఇటు కోర్టుకి హాజరు కాకపోవడంపై మాత్రం కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడంతో పాటు ఏ విధంగా మీరు ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేసి మళ్ళీ అదే వ్యక్తి నిర్మించుకున్నటువంటి లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి డెక్కన్ కిచెన్ ని కూల్చివేతకు పాల్పడ్డారు, దాంట్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా ఎక్కడ మీరు తరలించారు, ఏ కోణంలో మీరు ఇదంతా చేయాల్సి వచ్చింది, మీరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం అని అటు పోలీసులని ఇటు రెవెన్యూ అధికారులని మేనేజ్ చేసి ఇలా వ్యవహరించాల్సి వచ్చిందా అంటూ కూడా ఒకవేళ మీరు హాజరైతే కోర్టు ఈ రకమైనటువంటి ప్రశ్నలు వారిపైన కురిపించేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.